గత వారం కురిసిన వర్షాలకు సాగురంగం చాలా ప్రాంతాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో నీరు నిలవటం వల్ల పెరుగుదల తగ్గి పోషక లోపాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు తెగుళ్లు విజృంభించే అవకాశం ఉండడంతో సకాలంలో యాజమాన్యం చర్యలు చేపట్టి చీడపీడలు వ్యాప్తి చెందకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ప్రసాద్. సో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం వలన ఉద్యాన పంటల్లోని ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూల తోటల్లోని నీరు అధికంగా నిల్వ ఉండడం వలన పెరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చీడపీడల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నివారించడానికి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సో ముఖ్యంగా కూరగాయ మొక్కల్లోని సక్రమంగా మురుగునీరు బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఈ వర్షాకాలంలోని ముఖ్యంగా కూరగాయల్ని బోదెలు లేదా ఎత్తైన బెడ్లలోని సాగు చేయడం వల్ల మునిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో ఏవైతే కూరగాయ మొక్కలు పడిపోతాయో ముఖ్యంగా టమాటా, వంగ, మిరప వీటిల్లోని ఈ పడిపోయిన మొక్కలను నిలబెట్టి వాటికి మట్టిని ఎగదోయడం వల్ల ఊతాన్ని ఇవ్వడం అనేది చేయాలి. అయితే కొత్తగా నాటిన మొక్కలు ఏవైతే ఉంటాయో, కూరగాయల మొక్కలు ఉంటాయో అవి పూర్తిగా మునిగిపోతే వాటిని పూర్తిగా తీసివేసి మరలా కొత్తవి నాటుకోవడం అనేది మంచిది. సో ఈ అధిక వర్షాల వలన పంటలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు వర్షాలు తగ్గిన వెంటనే 19-19-19 లేదా 13-0-45 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఇవ్వడం వలన మొక్క ఎదుగుదల మళ్ళీ ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. లేదా మొక్కల్లోని కొన్నిసార్లు సరిపోయే కొమ్మలు, ఆకులు ఉన్నట్లయితే 2% యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలోని ఒక 2 సార్లు పిచికారీ చేయడం వల్ల మొక్కగా అభివృద్ధి అనేది ప్రభావితంగా ఉంటుంది. పసుపు పంట లోని వర్షాలు ఆగిపోగానే పొలం నుంచి నీరు బయటకు పోయిన తర్వాత వెంటనే పసుపు పంటపై 1 లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని కలిపి వారం రోజుల్లో 2-3 సార్లు పిచికారీ చేయాలి. సో అదేవిధంగా నేల అనేది అదునుకు వచ్చిన వెంటనే అంతర్కృషి చేయడం వల్ల వెంటనే నేల అనేది త్వరగా ఆరిపోతుంది. సో పైపాటుగా దీంతో పాటు ఎకరాకి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్, అదేవిధంగా 200 కిలోల వేపపిండిని వేయడం వల్ల అంతర పంటలతో పాటు ప్రధాన పంట కూడా ఎదిగే అవకాశం, దిగుబడి వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. అరటిలో 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న మొక్కలు 3 అడుగు లోతులో నీటిలో ఒకవేళ మునిగిపోతే నేల ఆరిన వెంటనే మొక్కలను మరలా తిరిగి నాటుకోవడం మంచిది. అదేవిధంగా ఆకులు, గెల్లలపై 13-0-45 వారం రోజుల వ్యవధిలో 3-4 సార్లు అనేది పిచికారీ చేయాలి. సగం తయారైన గెలలు అంటే 75% పక్వానికి వచ్చినవి, అంటే ముప్పావల వాటా అనేది పక్వానికి వచ్చిన గెలల్లోని ఎండిన ఆకులతో కప్పి ఉంచాలి. 15 రోజుల్లోపు వీటిని కోసి మార్కెట్కి అనేది పంపించుకోవాలి. సో అదేవిధంగా పూల తోటల్లో, పూల మొక్కల్లో కూడా 2% యూరియాని లేదా 1% 13-0-45 వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉన్న పూలు వీలైనంత త్వరగా అనేది కోసుకోవడం మంచిది. సో దీంతోపాటు వర్షాకాలంలోని నీరు అనేది అధికంగా వేర్ల ప్రాంతంలో నిల్వ ఉండడం వల్ల వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని నివారణ కొరకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 10 గ్రాముల కార్బన్ డిజాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సో దీంతోపాటు ముఖ్యంగా పురుగులైనటువంటి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఈ ఉద్యాన పంటల్లో అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించడానికి డైమిథోయేట్ దీన్ని 2.5 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇటువంటి విధంగా సమగ్ర సస్యరక్షణతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఉద్యాన పంటలు అనేవి అభివృద్ధి దిశగా వచ్చి రైతులకు మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాం.